కార్తీక పురాణము 24వ రోజు 47వ అధ్యాయము. జలంధరుడు శివుని చేతిలో హతమగుట. రణరంగంలో రుద్రుడికి జలంధరుడికి పోరు ఘోరంగా జరగసాగింది. శివశౌర్యము ముందు జలంధరుని పాచికలు పారకపోయేసరికి ఇక లాభం లేదనుకున్న జలంధరుడు మాయాగౌరిని సృష్టించి ఆమెనొక రథంపై కట్టివేసి నిశుంబాది రాక్షసులచే హింసింపజేయసాగాడు. అలా హింసింపబడుతున్న మాయాగౌరిని శివుని ముందుకు తెచ్చాడు. అంతే, ఆమెను చూడగానే శివుడు ఖిన్నుడైపోయాడు. పరులచే తన పత్ని అయిన పార్వతి హింసింపబడటం చూడలేక నిశ్చేష్టుడయ్యాడు. కర్తవ్యాన్ని విస్మరించి యుద్ధం చేస్తున్నాననే భావన కూడా మరచిపోయి ఒకంతసేపు ఖిన్నుడై అలాగే చూస్తూ ఉండిపోయాడు. ఇదే అదనుగా భావించిన జలంధరుడు తన వాడి అయిన బాణములను ప్రయోగించి శివుని యొక్క శిరస్సు పైనను ఉదరమందును వక్షస్థలం పైనను పడునట్లు ప్రయోగించాడు. అయినా అవి శివునిపై ఏమాత్రం ప్రభావం చూపలేకపోయాయి. నిశ్చేష్టుడై నిలుచున్న నీలకంఠుడికి ఇదంతా రాక్షసమాయని బ్రహ్మ ప్రబోధించటంతో మరలా కర్తవ్యోన్ముఖుడయ్యాడు. తీవ్రంగా మండుతున్న రౌద్ర రూపాన్ని ధరించాడు. శివుని యొక్క భీషణమైన జ్వాలా రూపాన్ని చూడలేక రాక్షసులందరూ చెల్లాచెదురైపోయారు. తలో దిక్కుకు పారిపోయారు. వీరాధి వీరులు యోధాను యోధులైన రాక్షస వీరులెందరో తమ కాళ్లకు బుద్ధి చెప్పి వెన్నుచూపారు. వారందరినీ గమనించిన శివుడు పారిపోతున్న రాక్షస యోధులందరూ పార్వతి చేతిలో హతులయ్యెదరుగాక అని శపించాడు. తరువాతి కాలంలో పార్వతి కాళికా అవతారం ఎత్తి అసురులను అంతమొందించటం అందరికీ తెలుసు కదా. రాక్షసులు రాత్రులందే కదా ద్విగుణీకృత శక్తితో విజృంభించేది. మరి రాత్రులు అంటే చీకట్లు. చీకటిలోనే కదా భూత ప్రేత పిశాచ బ్రహ్మ రాక్షసులందరూ ఎక్కువగా పీడించేది. అందుచే జలంధరుడు తన శక్తినంతటినీ ఉపయోగించి రణరంగమంతా చీకట్లు క్రమ్ముకునేటట్లు ఒక బాణం వేశాడు. అంతే, అంతా చీకటైపోయింది. ఆ కారు చీకటిలోనే జలంధరుడు విజృంభించి ఉగ్రమైన జ్వాలారూపంతోనున్న శివునిపై బాణవర్షం కుడిపించాడు. చీకటిలో జలంధరుని శక్తి రెట్టింపు అవుతుందని గ్రహించిన రుద్రుడు వెంటనే తన తపశ్శక్తినంతటినీ ఉపయోగించి ప్రకాశవంతమైన గొప్ప తేజస్సును సృష్టించి ఆ కారు చీకట్లను పారద్రోలాడు. ఉగ్రుడి ఉగ్రాన్ని చూసిన జలంధరుడు ఉడికిపోతూ ఒక పెద్ద పరిగాయుధంతో ఉరుకున వచ్చి శివుని వాహనమైన వృషభాన్ని బలంగా మోదాడు. ఆ దెబ్బకు నందీశ్వరుని దిమ్మ తిరిగింది. బాధను భరించలేని నందీశ్వరుడు భయపడిపోయి యుద్ధభూమిని వదిలి పరుగు లంకించుకున్నాడు. నందీశ్వరుని అదుపు చేయటం నీలకంఠుడికి సాధ్యం కాలేదు. ఎక్కడా లేని కోపం వచ్చింది. ఇక చేసేది లేక తక్షణమే దేవదేవి తేజశక్తియుతమైన సుదర్శన చక్రాన్ని ప్రయోగించాడు. సర్వమును భస్మీపటలం చేయగల ఆ సుదర్శన చక్రం సర్వులను భయభ్రాంతులను చేస్తూ వేగంగా వెళ్ళి జలంధరుని శిరస్సును 2 ముక్కలుగా నరికింది. నేలపై బడిన జలంధరుని శిరస్సు మొండెముల నుండి ఒక దివ్య తేజస్సు వెలువడి నెమ్మదిగా ఈశ్వరునిలో లీనమైపోయింది. బ్రహ్మాది దేవతలందరూ పరమేశ్వరుణ్ణి వేణోళ్లా ప్రస్తుతించారు. అందరూ ఆనందాతిశయములతో తమ తమ శిరస్సులను వంచి శివునికి ప్రణమిల్లారు. శివ, సర్వేశ్వర, త్రిమూర్తి స్వరూప, త్రిగుణాత్మక, జలంధరాసురుణ్ణి సంహరించి మమ్ములను కష్టాల కడలి నుండి కడతేర్పించావు. అట్లే బృందామోహితుడైన విష్ణువును కూడా స్వస్థని చేయవలసిందిగా ప్రార్థించుతున్నామన్నారు. అప్పుడు శివుడు, అది ఆదిపరాశక్తి యొక్క పనిగాని నాది కాదు. కావున మీరందరూ పరాశక్తిని ప్రసన్నం చేసుకొని వేడుకొనండి అని చెప్పి తన పరివారంతో సహా నిజవాసానికేగాడు.
అంతట దేవతలందరూ మహామాయా స్తవాన్ని పఠించారు. యదుద్భవా సత్వరజస్తమో గుణాః సృష్టిస్థితిధ్వంస నిదానకారిణః యదిశ్చయా విశ్వమిదం భవా భవౌ తనోతి మూల ప్రకృతిం నతాస్మతాం యాహి త్రయో వింవతి భేదశాబ్దితా యద్రూపకర్మాటి జగుస్త్రయోపి వై జగత్యశేషే సమధిష్ఠితా పరా వేదాస్తు మూల ప్రకృతిం నతాస్మతాం యద్భక్తియుక్తాః పురుషాస్తు నిత్యం దారిద్ర్యభీమోహ పరాభవాదీన్ న ప్రాప్నువంత్యేవ హి భక్తవత్సలాం సదైవ మూల ప్రకృతిం నతాస్మతాం. తాత్పర్యం: సృష్టి స్థితి లయములకు కారణభూతములైన సత్వరజస్తమో గుణాలు ఎక్కడ నుండి ఉద్భవించాయో, ఎవరి వలన ఈ జనన మరణాలు సంభవిస్తున్నాయో అట్టి మూల ప్రకృతికి నమస్కారము. ఏదైతే 23 భేదములతో చెప్పబడియున్నదో, అట్టి రూపములతో సమస్త జగతిని అధిష్ఠించియున్నదో, వేదాలలో సైతం ఎట్టి రూపములతో కీర్తించబడుచున్నదో అట్టి మూల ప్రకృతికి నమస్కారము. నిత్య సత్య భక్తుడైన వాడు ఎందులో దరిద్రము, భయము, మోహ పరాభవాలను పొందడో, తన భక్తుల పట్ల ఎడతగని ప్రేమ కనబరుచున్నది ఏదియో అట్టి మూల ప్రకృతికి నమస్కరిస్తున్నాను. దేవతల చేత ప్రార్థింపబడిన ఈ మూల ప్రకృతి స్తవాన్ని ఏకాగ్రచిత్తుడై నిర్మల మనస్కుడై త్రికాలములయందును ఎవడు పఠిస్తాడో వాడు దారిద్ర్యాన్ని, భయాన్ని, మోహాన్ని, దుఃఖాన్ని గాని పొందడని సాక్షాత్తు నారద మహర్షుల వారే చెప్పిరి. దేవతలట్లు ప్రార్థించగానే గగన మార్గంలో అద్భుత తేజస్సొకటి జ్వాలారూపంలో కనపడి, ఓ దేవతలారా, నేనే త్రిమూర్తి స్వరూపుడను, త్రిగుణాత్మకుడను అయి ఉన్నాను. సత్వగుణం వలన పార్వతిగాను, రజోగుణం వలన లక్ష్మిగాను, తమోగుణం వలన సరస్వతిగాను విలసిల్లుతున్నాను. మీ కోరికలు నెరవేరాలంటే ఆ లక్ష్మీ, పార్వతీ, సరస్వతులను వేడుకొనండి అని చెప్పి ఆ మహామాయ అదృశ్యమైపోయింది. మూల ప్రకృతి ఆజ్ఞ ప్రకారము వారందరూ లక్ష్మీ, పార్వతీ, సరస్వతుల వద్దకు వెళ్ళి తమ అభీష్టాన్ని వెల్లడించారు. ఆ ముగ్గురు ముక్త కంఠంతో, దేవతలారా, ఇవిగో కొన్ని బీజాలను ఇస్తున్నాం. వీటిని తీసుకువెళ్ళి శ్రీ మహావిష్ణువు ఎక్కడైతే మోహావేశుడై పరితపించుచున్నారో అక్కడ చల్లండి అని ఆజ్ఞాపించారు. దేవతలు ఆ బీజాలను తెచ్చి బృందాదేవి చితాభస్మ ప్రాంతమందు విరజిమ్మారు. మోహితుడై పడి ఉన్న శ్రీహరిని చూచి దుఃఖించారు. పాతివ్రత్య మహిమను ప్రకటించే ఈ గాథను ఏకాగ్రచిత్తులై చదివినను, విన్నను సంతాన సంపదను, స్వర్గప్రాప్తిని పొందగలరు. 47వ అధ్యాయము సమాప్తము. 48వ అధ్యాయము తులసి, ధాత్రిల మహత్యము. నారదుడింకనూ ఇట్లు చెప్పసాగాడు. ఓ పృథుచక్రవర్తి, దేవతలట్లు శ్రీహరి మోహితుడై పడి ఉన్న బృందాదేవి చితాభస్మ ప్రాంతమందు చల్లబడిన బీజాల వల్ల అక్కడ 3 గుణములతో శోభిల్లు, ఉసిరి, మాలతి, తులసి అనే 3 రకాల చెట్లు ఉద్భవించాయి. వీటిలో లక్ష్మీదేవి వలన మాలతి, పార్వతీదేవి వలన తులసి, సరస్వతీదేవి వలన ఉసిరి చెట్లు ఏర్పడ్డాయి. బృందా మోహితుడై పడి ఉన్న శ్రీ మహావిష్ణువు ముగ్గురమ్మల అంశలతో మొలచిన చెట్ల మహిమ వలనను, ఆ వృక్షముల యొక్క గాలి తాకిడి వల్లను తేరుకొని కోలుకున్నవాడై ఆ వృక్షాల వంక అనురాగపూరితంగా తిలకించసాగాడు. రజోగుణాన్వితురాలైన లక్ష్మీదేవి యొక్క బీజాలు ఈర్ష్యా అసూయలతో నిండి ఉండటం వలన ఆ బీజాల వలన ఉద్భవించిన మాలతి బర్బరీ నామముతో శ్రీహరికి దూరమైంది.
శ్రీహరి అనురాగ దృక్కులు ఒక్క పార్వతీ సరస్వతిని మాత్రమే చలింపజేశాయి. అందుచే వారిద్దరూ అనగా ఉసరి తులసి శ్రీహరికి ప్రీతిపాత్రులయ్యారు. ఆ విధంగా విష్ణువు మోహ విముక్తుడై ఉసిరి తులసితో కలిసి తన వైకుంఠానికి వెళ్ళాడు. అందుచేతనే కార్తీక మాసంలో జరుగు విష్ణు పూజలలో ప్రథమంగా పూజించేది తులసినే. తులసి పూజ వలన విష్ణుమూర్తి అగణిత సంతుష్టుడవుతాడు. తులసి మహత్యం. ప్రస్తుతం హిందూ సమాజంలో తులసి మొక్కలేని గడప ఉండదంటే అతిశయోక్తి కాదు. ప్రతి హిందువు గృహంలో తులసి ఉండటం అనాదిగా వస్తున్న ఆచార సాంప్రదాయం. తులసి ఉన్న ఇల్లు సర్వతీర్థ స్వరూపమై విలసిల్లుతుంది. నిత్యం తులసిని ఏకాగ్ర చిత్తంతోనూ మిక్కిలి శ్రద్ధాభక్తులతోనూ పూజించినచో యమదూతలు ఇంటి ఛాయలకు కూడా రారు. తులసి వనాన్ని పెంచితే అగణిత పుణ్యం వస్తుంది. తులసి మొక్కను తాకినా, పెంచినా, పూజించినా మానసిక ఆనందము, శరీర ఆరోగ్యం ఇనుమడిస్తాయి. తులసిని నిత్యం పూజించిన వారు 7 జన్మాల పాపాలను పోగొట్టుకున్నవారవుతారు. హరిహరులను తులసి పత్రితో పూజించినచో వాడు తప్పక మోక్షము నొందగలడు. తులసి దళాలలో గంగాది సర్వతీర్థాలు, విశ్వాది సమస్త దేవతలు నివసిస్తారు. మహాపాపాది కర్మలు చేసిన వారెవరైనా సరే మరణించేటప్పుడు తులసి మన్ను పూసుకొని మరణిస్తే వాడి జోలికి యమదూతలు గాని యముడు గాని పోవటానికి జంకుతారు. అట్టివాడు ముమ్మాటికి విష్ణు సాయుధ్యాన్ని పొందుతాడనటంలో ఎట్టి సందేహమూ లేదు. తులసి గంధాన్ని పూసుకొనేవారికి ఆయురారోగ్య ఐశ్వర్యాలకు లోటుండదు. మరణించిన వారికి తులసి తీర్థం పోసి అతనికి తులసి వనంలో శ్రాద్ధం చేసినట్లయితే పితృదేవతలు పరమానందం చెంది పరమపదాన్ని పొందగలరు. అంతేకాకుండా తులసి మహత్యం వైద్య శాస్త్రాలలో కూడా చెప్పబడింది కదా. వివిధ రకాల జబ్బులకు తులసి ఎంత ఉపయోగకారి కాగలదో శాస్త్రాలలో చెప్పబడింది. అంతటి మహిమాన్వితమైన తులసిని స్మరించటం సర్వదా శ్రేయస్కరం. ఉసిరి మహిమ. ఉసిరి చెట్టు గాలి గాని, ఉసిరికలు గాని సమస్త మానవాళి ఆరోగ్యానికి అత్యంత శ్రేయోదాయకము. సరస్వతీ స్వరూపమైన ఉసిరికను పూజిస్తే సమస్త పాపాలు తొలగిపోతాయి, జీవన్ముక్తులవుతారు. అందుచే కార్తీక మాసంలో కార్తీక వనభోజనాలని చెప్పి అందరూ ఉసిరి చెట్టు నీడన భోజనాలు చేస్తారు. తద్వారా విష్ణుమూర్తికి ప్రీతిపాత్రులై జ్ఞాన సంపదను సొంతం చేసుకొనగలరు. ఉసిరికలను, తులసి దళాలను నిత్యము ఎవరు పూజిస్తారో వారు తప్పక వైకుంఠ ప్రాప్తిని పొందగలరు. ఉసిరిక వలన లాభాలు ఇంతింతయని చెప్పజాలము. ఆయుర్వృద్ధికి, మంచి జీర్ణక్రియకు, తెలివితేటలు వృద్ధి పొందుటకు ఉసిరిక పెట్టింది పేరు. ఉసిరి చెట్టు క్రింద పితృదేవతలకు పిండ ప్రదానం చేస్తే వారు పాప విముక్తులై స్వర్గలోకానికి ఏగుతారు. తులసి దళాలతోనూ ఉసిరిక పండ్ల రసం కానీ ఆ పండ్లతో కానీ స్నానం చేస్తే గంగానదిలో స్నానం చేసినంత పుణ్యం లభిస్తుంది. కార్తీక మాసంలో ఉసిరి దళాలతో, ఉసిరికలతోనూ పూజ చేస్తే విశేష పుణ్య ఫలితాన్ని పొందగలరు. కార్తీక మాసంలో సమస్త దేవతలు, ఋషులు ఉసిరిని ఆశ్రయించుకొని ఉంటారని శాస్త్రాలు చెబుతున్నాయి. ఉసిరికలతో పూజ చేయటం వలన సమస్త దేవతల దీవెనలను పొందవచ్చును. వైద్య శాస్త్రంలో ఉసిరికకు గల ప్రాముఖ్యత అందరికీ తెలిసినదే. వివిధ రకాల జబ్బులను నయం చేసే గుణం ఉసిరికలో ఉన్నదనుట అక్షర సత్యం. లేత ఉసిరి పండ్ల నుండి కారుతున్న రసంతో నేత్ర వ్యాధులను నయం చేయవచ్చని వైద్యశాస్త్రం చెప్తున్నది. సమస్త రోగ నివారణకు ఉసిరి, తులసిల ప్రాముఖ్యం అందరికీ విదితమే. కార్తీక మాసంలో ఈ రెండిటికిని ప్రత్యేక ప్రాముఖ్యతలు ఉన్నాయి. ఏ ద్వాదశి నాడైనా సరే తులసి దళాలను కోయరాదు.
కార్తీక మాసమందు ఉసిరి పత్రిని అస్సలు కోయరాదు. దీనికి విరుద్ధంగా చేసినవాడు నరకలోకాన్ని చేరుతాడు. కార్తీక మాసంలో ఎవరైతే ఉసిరి చెట్టు నీడన భోజనం చేస్తారో వారి ఆయువు పెరుగుతుంది. ఉసిరి నీడలో విష్ణువును పూజిస్తే సమస్త పుణ్యక్షేత్రాలను దర్శించి విష్ణు క్షేత్రాలన్నిటిలోనూ పూజించినంత పుణ్యం కలుగుతుంది. శ్రీ మహావిష్ణువు యొక్క మహిమలు లీలలు చెప్పటం ఎవ్వరికీ సాధ్యం కాదు. సృష్టి స్థితి లయకారులలో స్థితికారకుడగు విష్ణువు సృష్టిని స్థితపరిచేవాడే కానీ లయింపచేయువాడు కాదు. కావున సృష్టికారకుడైన బ్రహ్మ, లయకారకుడైన శివుడు ఈ ఇద్దరిని ఎప్పటికప్పుడు తన విష్ణుమాయచే కాపాడుకుంటూ ఈ సమస్త సృష్టికి జీవనాధారుడుగా విలసిల్లుతున్నాడు. అందుచే బ్రహ్మ కానీ శివుడు కానీ మరెవరైనా సరే ఏ ఆపదలో మునిగియున్నా ప్రథమంగా శరణు వేడేది శ్రీ మహావిష్ణువునే అనుట శాస్త్ర సత్యం. అంతటి మహామహిమాన్వితుడైన శ్రీ విష్ణుమూర్తికి అత్యంత ప్రీతిపాత్రులైన తులసిని, ఉసిరికను పూజించటం అనేది విష్ణుమూర్తికి దగ్గరవ్వటమేనని గ్రహించాలి. కావున భక్తులారా, శ్రీ మహావిష్ణువును పూజించి ఆయన ప్రేమకు పాత్రులు కండి. అందున కార్తీక మాసంలో విష్ణుమూర్తికి చేయు పూజలు అగణిత పుణ్యఫలములని గ్రహించండి. కార్తీక మాసం 30 రోజులు భక్తి శ్రద్ధలతో భగవంతుని పూజించి తరించండి. వైకుంఠ ప్రాప్తిని పొందండి. 48వ అధ్యాయము సమాప్తము. 24వ రోజు పారాయణ సమాప్తము.